మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై మీనాక్షికి కొండా దంపతులు వివరణ ఇవ్వనున్నారు. కొండా దంపతులకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా ఏకమయ్యారు. కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారు. మీనాక్షి నటరాజన్తో భేటీ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతుల భేటీ అయ్యారు. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ అదేవిధంగా కొండా మురళి వ్యవహారం అనేది హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో వర్గాలుగా విడిపోయి కొండా వర్గం వర్సెస్ ఇటు మిగతా ఎమ్మెల్యేలు ఇతర నాయకుల వర్గాలుగా విడిపోయి కూడా ఈ రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా హైకమాండ్ ఈ వివాదాలను ప్రతిబంధించాలని కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కూడా కొండా మురళి సొంత కాంగ్రెస్ నేతలపై చేసినటువంటి వ్యాఖ్యలకు సందర్భంగా వారందరూ ఖచ్చితంగా కొండా మురళిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అదేవిధంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ని కలిసిన నేపథ్యం ఖచ్చితంగా ఆయన కావాలో కొండా కావాలో ఏం కావాలో తెలుసుకోవాలంటూ కూడా ఆయన వాళ్ళు హైకమాండ్ అడిగిన పరిస్థితి. ఈ క్రమంలో ఈ కొండా మురళి గత వారంలో గాంధీ భవన్ లో కూడా ఏదైతే గాంధీ భవన్ లో కలిసి దీనికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అనంతరం కూడా ఈ రోజు తాజాగా కూడా మరోసారి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ను కలిసి జరుగుతున్న పరిణామాలపై కూడా కొండా దంపతులు వివరణ ఇచ్చారు. దీంట్లో ఎవరిని ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదు. నాకు 40 సంవత్సరాల పైగా నాకు చరిత్ర ఉంది. సో నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టనంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే సొంత పార్టీ నేతల సంబంధించిన ఏదైతే ఫిర్యాదుల పరిస్థితి ఏంటని కూడా మీనాక్షి నటరాజన్ అడగగా మేము ఎవరిని అంటే ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు, మేమే మిగతా నేతల్ని గెలవడానికి సహాయ సహకారాలు అందించాం అన్ని నియోజకవర్గాల్లో అంటూ ఆయన వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా అందరూ ఏకమై మా కొండా దంపతుల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. నేను కేసులకు భయపడను, అదేవిధంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా కొండా మురళి వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కూడా కొండా దంపతులకు సంబంధించిన మీనాక్షి నటరాజన్ ని భేటీతో అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఏ విధంగా ఇప్పటికైతే కూడా వరంగల్ నేతలు పట్టుబడుతున్న పరిస్థితి కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందని. అయితే తాజాగా కూడా ఆయన కూతురు పథకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ కూడా మరొకసారి ఏదైతే వ్యాఖ్యానించి బాంబు పేల్చిందని చెప్పొచ్చు. ఇటీవల కొండా మురళి కూడా పథకాల నా సొంతం పథకాల్లో మేము గతంలో 2 సార్లు కొండా సురేఖ గెలిచింది, సో మా సొంత నియోజకవర్గం అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎలక్షన్లు ఇంకా 2.5 సంవత్సరాల పైగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటి నుండి ఎందుకు అంటూ కూడా హైకమాండ్ కూడా వారిని వారించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కొండా మురళి భేటీతో మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.